శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే బంగారాలు, భూములు ఎప్పుడైతే ధరలు బాగా పెరిగాయో, బంగారం ఈ మధ్య బాగా పెరిగింది, భూములు ఎప్పటి నుంచో పెరిగాయి. అప్పటి నుంచి కబ్జాలు, హత్యలు అలాంటివన్నీ జరగడం జరిగాయి. నిన్న తిరుపతిలో ఒక ఆవిడ కూతురు వరుసట రోజు వచ్చి కబుర్లు చెప్తుంది, అన్నీ చేస్తుంటా. ఆవిడ మెడలో 5 కాసులు 5 సవర్ల గొలుసు ఉందిట. ఆవిడ కాఫీ కలుపుతుంటే రోజు కబుర్లు చెప్పుకునేవారట. వెనక నుంచి పీక నొక్కేసి నెత్తి మీద బాధేసి గొలుసు రాకుందుకు ప్రయత్నించింది. కానీ ఆవిడ చాలా గట్టిగా గొలుసుని చేతితో పట్టుకుని ఇరుగు పొరుగును కేకేయడంతో ఆ మనిషి దొరికిపోయింది. కూతురు వరుసే అని చెప్పి, కొంతమంది కూతురే అంటున్నారు కానీ కూతురు వరుస అని చెప్తోంది ఆవిడ. కూతురు చుట్టాలంటే బంధువులే. అలా చేస్తుందని ఊహిస్తారా? రోజు వచ్చి తనతో మాట్లాడే మనిషి. ఆవిడ తలకు పాపం చాలా కుట్లు పడ్డాయి. చాలా దారుణం. వాళ్ళు మనకి అయిన వాళ్ళు అని లేదండి. బంగారం ఉంటే ఏముంది, ఒక కాసున్న ₹1,00,000 పైన బోల్ డబ్బు వస్తుంది కదా. ఎప్పుడైతే ఈ బంగారాలు పెరిగాయో అది ఎంతో ప్రమాదం స్త్రీలకి. ఏవి వేసుకోకపోయినా కనీసం నల్లపూసలు, మంగళసూత్రం, గొలుసు వేసుకుంటారు కదా, అవే ఉంటాయి. సూత్రాలు గొలుసు 4 కాసులు, నల్లపూసలు ఎంత కాదన్నా 2 కాసులు పైన అవి ఉంటాయి. 6 కాసులు అంటే డబ్బు వస్తుంది కదా. ఆ డబ్బు విలువలోనే చూస్తారు. ఆడాళ్ళు దుష్ట దుర్మార్గంగా తయారయ్యారు, మగవాళ్ళనే అనుకోక్కర్లేదు. ఆ పెద్దావిడ అసలు ఊహిస్తుందా? ఇలా కూతురు రోజు వచ్చి కబుర్లు చెప్తోంది అలా అని చెప్పి ఇద్దరికి కాఫీ కలపడానికి వెళ్తే అలా చేసింది. దొరికిపోయింది అనుకోండి. చివరికి దుష్టులు దొరుకుతున్నారు. ఎందుకు? తర్వాత పరువు పోయి జైల్లో పడే ఆడవడానికి. బుద్ధిని తిన్నగా ఉంచుకోవచ్చు కదా. అలాగే భూములు అంతే. రియల్ ఎస్టేట్ రంగంతో ఎన్నో హత్యలు, ఎన్నో కబ్జాలు ఎన్నో జరిగాయి. భూముల విలువ ఒకప్పుడు ఇంత ఉండేది కాదండి. చాలామంది డబ్బున్న వాళ్ళు, ఎబోళ్ళు 1000 ఎకరాలు 100 ఎకరాలు స్థలాలు ఉన్నవాళ్ళు, మా వాళ్ళలో కూడా స్థలాలు, ఆ భూములు వాళ్ళకి దానాలు చేసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అప్పుడు భూమికి విలువ లేదు. ఇప్పుడు భూమి విలువ కోట్లలో ఉంది. అది కూడా మంచిది కాదు. అలాగే బంగారం ఇంత పెరిగిపోవడము మంచిది కాదు. అది భద్రతే లేదు అసలు. ఫారినర్స్ లాగా మన వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ముందు అయ్యో మన వాళ్ళు వచ్చారు అని సంతోషించరు. మెడలో ఏం వేసుకున్నారు, ఏమున్నాయి, చేతికి గాజులు ఉన్నాయా. కొంతమంది అయితే మీకు తెలుసో లేదో, వేసుకున్న గాజులు బంగారమైన ఇలా తడిమి సవరించి చూస్తారు తెలుసా. అలా మా బంధువుల్లో కూడా నేను చూశాను. ఏంటి అవి బంగారంవా, ఏమన్నా 1 గ్రామ్ గోల్డ్వా అని చెప్పి. వీళ్ళకి ఎందుకు? ఏ వేసుకుంటే ఏ ఫంక్షన్కి మనం పిలవగానే వాళ్ళు వచ్చారని చక్కగా రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు బంగారం వేసుకునే వస్తే వీళ్ళకి ఏమైనా ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. అంటే వాళ్ళ స్టేటస్కి సరిపోతారా లేదా అన్న ఇలాంటి పిచ్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనుషుల కన్నా విలువ అక్కడ వాళ్ళు వేసుకునే వస్తువులకే. ఇదితో ఆడాళ్ళు బంగారం మీద ఇంకా ప్రీతి పెంచుకుని బంగారం కొనుక్కోవాలి, బంగారం వేసుకోవాలి. లేకపోతే పాపం కొంతమంది, మరి అందరికీ ఉండవుగా అన్నేసి వస్తువులు. ఈ 1 గ్రామ్ వచ్చి అలాగే ఉంటున్నాయి. అవి కొని వేసుకుని అవి ఆ దొంగాడేమో అవి 1 గ్రామ్వే నిజం బంగారం అనుకుని చంపేయడమో అవి లాక్కోవడమో వాళ్ళు చేస్తున్నారు. ఫారినర్స్ చూడండి, వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఉంటాయి, అయినా వాళ్ళు ఏమైనా వేసుకుంటారా? మన వాళ్ళు అలాగే తయారవ్వాలండి. ఇంకా మంగళసూత్రం గొలుసు అని ఇంకా ఇలాంటి చాదస్తాలు కూడా అసలు మానేసేయాలి. మానేసి మెడలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు కదా. ఈ జనాలు కూడా మంగళసూత్రం వేసుకుందా, నల్లపూసలు వేసుకుందా, చేతికి గాజులు వేసుకుందా, ఈ చాదస్తం పిచ్చి మానాలి. బంగారం మీద పిచ్చి మానాలి. ప్రాణాలే ముఖ్యం కానీ ఇవేవి ముఖ్యం కాదు. ఉంటే వాటిని డబ్బుగా అమ్ముకుని బ్యాంకులో వేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో గొడవ ఉండదు. అలా చెయ్యాలి. అంతేగా ఒంటి నిండా దిగేసుకు తిరగడం గొప్ప కాదు. పైగా మనుషుల్ని బంగారంతో అంచనా వేయడం అంతకన్నా మర్యాద గొప్ప కాదు. ఫంక్షన్లకు వెళ్ళాలంటే ఇదో గోల. పాపం చాలామందికి ఏం వస్తువులు వేసుకున్నారు ఏంటి అని. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు మా చుట్టాలే, సత్యసాయి భక్తులు. కొడుకులు ఇద్దరు వెల్ సెటిల్డ్. ఎప్పుడో చిన్న వయసులోనే వాళ్ళకి అయింది. ఆ రోజుల్లో 50 ఏళ్ళు వచ్చేటప్పటికే మంచిగా ఫారెన్లో సెటిల్ అయిపోయారు. ఆయన పెద్ద ఉద్యోగం. వాళ్ళకి అసలు ఏ లోటు లేదు. ఎంత బంగారాన్నైనా కొనుక్కోవచ్చు. కానీ ఒక మంగళసూత్రం గొలుసు తప్ప ఆవిడ ఏమీ వేసుకోదు. ఎంతమంది చెప్పినా నల్లపూసలైనా వేసుకో అని చెప్పినా సరే
వేసుకోదు. పెద్ద ఆవిడ ఇప్పుడు 70 ఏళ్ళ దాకా ఉంటాయి, ఎప్పటి నుంచో అంతే అంతే. ఆ గొలుసు ఒక్కటే వేసుకుంటుంది అంతే. ఒక గాజు కొద్ది వెడల్పుగా ఉన్నది, ఒక గాజు చేతికి. అలాగే ఉండాలండి అందరూ సింపుల్గాను. అంతే, ఎవరేమన్నా అంతే, అలాగే ఉంటుంది అంతే. కానీ మనం బాగుండదేమో అని ఏవో ధరిస్తూ ఉంటాం, ఆభరణాలన్నీ తీసి లాకర్లో ఉన్న కూడా తీసి ఏమైనా ఫంక్షన్ వచ్చేటప్పటికి. ఇదంతా చాలా తప్పు. అసలు ఈ బంగారం మీద వ్యామోహం తీసేసేయాలి. జనాలు వాక్కుంటారు, 4 రోజులు వేసుకుందా వేసుకోలేదా అనుకుంటారు. నువ్వు ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే మనిషిని పిలువు, మనిషి వస్తువుల్ని వాటిల్ని కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. వారణాసి వాళ్ళు, ఆయన మా అమ్మగారు చెప్పేవారు, మా అమ్మగారు బంధువులు వాళ్ళు. ఆయన పెద్ద ఆ మధ్య పోయారు, క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా అనమాట. అయితే అప్పుడు ఎక్కువ సంతానం కదా, ఏవో ఉండేవి, ఏదో కొంచెం గాజులు, గొలుసు, అలాగా నల్లపూసలు. అప్పుడు ఆవిడని పెద్ద అంత పట్టించుకోలేదు. తర్వాత ఈ కొడుకులు బాగా పైకొచ్చి, అందరూ డాక్టర్లే, పెద్ద స్థితిలోకి వచ్చాక ఆవిడకి ఒళ్ళంతా బంగారమే. అయితే ఒక ఫంక్షన్కి ఎంతో ఇదిగా పిలిచారట ఆవిడని. అప్పుడు వెళ్ళినప్పుడు ఆవిడ ఫంక్షన్లో మరి పాప ఆవిడకి ఏదో అవమానం జరిగిందో ఏంటో తెలియదు. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ఆ విషయం. ఆవిడ భోజనానికి కూర్చున్నప్పుడు పక్కన అందరూ ఉన్నారట. వసే కాసుల పేరు తినవే, నువ్వు అన్నం తినవే, వసే వడ్డాణం నువ్వు తినవే, వసే నెక్లెస్ నువ్వు తినవే, ఇలా అందిట. అందరూ తెల్లబోయారట. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈవిడ అని చెప్పి. ఆవిడ పేరు కూడా ఏదో ఉండేది. మా అమ్మమ్మ గారికి చుట్టాలు అవుతారు బాగా. అయితే ఆవిడ అదేంటని పక్క వాళ్ళు అడిగితే, నాకేమిటి ఈ మర్యాద అంతా, నా వస్తువులకు కానీ, అందుకే వాటికే పెడుతున్నానని చొరకంటిచ్చింది ఆవిడ. అది అలా ఉంటారండి జనాలు. ఎక్కడికైనా వెళ్తే మనం పిలిచాం, వాళ్ళు వచ్చారు అని కాదు, యగాదిగా వాళ్ళ వస్తువులు చూడడం, వాళ్ళు ఏం వేసుకున్నారో చూడడం, వాళ్ళ చీరలను చూడడం. బట్టలు కొని పెడేస్తున్నారు అనుకోండి ప్రతి వాళ్ళును. ఈ వస్తువులు పిచ్చి తగ్గించుకోవాలి. మనుషులు ఎవడికి వాడే ప్రాణాలు ముఖ్యమా, వస్తువులు ముఖ్యమా అని ఆలోచించుకుని చూడాలి అంతే. వస్తువులకు విలువ ఇచ్చేవా మనుషుల ఫంక్షన్లకు అసలు వెళ్ళకండి, మీరు మానేసేయండి. వస్తువులు ప్రదర్శన అదేమైనా ఎగ్జిబిషనా? మనుషుల ప్రాణాలే కదా ముఖ్యం. అలాంటి ఎగ్జిబిషన్లు అవాయిడ్ చేసేసేయండి. అలాంటి ఫంక్షన్లకి, మనిషికి విలువ ఇవ్వని ఫంక్షన్కి వెళ్ళపోయినా ఒకటే, వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే, అంతే, మానేసేయాలి అంతే. భూములైనా అంతే. భూముల మీద డబ్బు పెడితే వస్తుంది నిజమే, కానీ మనకు వెనకాల ఒకళ్ళ అండ కూడా ఉండాలి. ఆ స్థలాలు జాగ్రత్తగా కాపాడుకుందుకు, అవి ఎవరు కబ్జా చేసేయకుండా ఉండడానికి. మనం నివాసం ఉండే ఒక ఇల్లు మంచిది కొనుక్కొని, మనకు జీవితానికి కొంచెం లోటు లేకుండా కాస్త డబ్బు ఉండిలా జాగ్రత్త పడితే చాలండి. ఊరికే బంగారాలు పోగేసుకుని మన ప్రాణాలని బలి పెట్టుకోకూడదు. ఇప్పుడు ఆవిడ ఆయుర్దాయం గట్టిది కాబట్టి ఆవిడ నెత్తి మీద పెద్ద ఆవిడ అన్ని దెబ్బలు తగిలినా బ్రతికింది, అదృష్టం. అలా వంచన చేసిన మనిషి జైలు పాలైంది. ఎవరిని వాళ్ళు పక్క వాళ్ళు మన వాళ్ళు వీళ్ళు అని మనుషుల మీద నమ్మకమే పోయే రోజులు వచ్చేసాయి కదా. ఇది ఎంత దారుణం అసలు. మనుషులు పెద్దవాళ్ళు ఉండడం ఎంత కష్టం. వయసులో ఉన్న వాళ్ళైనా ఇంట్లో ఎవరైనా ఉంటే, ఎవరైనా మాట్లాడడానికి వస్తే ఎలాగా, ఎవరిని నమ్మాలి? నమ్మకానికే విలువ పోయిందంతే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, నేను నా ఛానల్ ముఖంగా చెప్తున్నాను, నేను చెప్పి ఫాలో అయ్యే మన వాళ్ళందరూ కూడా బంగారం మీద వ్యామోహం తగ్గించేసుకోండి. ఫారినర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు కొన్ని ఫాలో అయిపోతాం కదా, మనం చాలా శ్రద్ధగా ఫారిన్ వెళ్ళిపోతాం, వాళ్ళ ఫాలో అయిపోతాం. ఈ బంగారాలు దిగేసుకోవడం మాత్రం అది మానేసేయండి ముందు. అది నేను చెప్పేది. మన జీవితానికి లోటు లేకుండా చూసుకోవాలి, అంతేగాని బంగారం ప్రదర్శన చేయడానికి అన్నది కాదు. అది లాకర్లో పెట్టుకున్నా సరే ఆ మేనేజర్లే వాటిని ఇచ్చేసేస్తున్నారు. లాకర్లో మీరు ఏం పెట్టారో మాకు తెలియదు కదా, మేము అన్నీ మీకు మళ్ళీ అందేలా చూస్తూ ఉంటాం. అది ఎన్ని ఏళ్ళ తరబడో. బ్యాంకు వాళ్ళు కూడా ఏమైనా సరిగ్గా ఉన్నాయి. ఎన్ని బ్యాంకుల్లో లాకర్ల లూటీలు జరుగుతున్నాయో ఈ మధ్యకాలంలో. లోన్ పెట్టిన వాటికి లెక్క ఉంటుంది, అవి కూడా దోచేస్తున్నారు. అది ఇస్తాం మేము మీకు ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు అది కానీ అసలు బంగారమే కొనుక్కోకండి. దాని రేట్ అప్పుడు ఎందుకు పెరుగుతుంది? దాని వాల్యూ పడిపోతుంది. ఎప్పుడైతే ఒక దానికి ఇది పెరిగిందో, అందరూ కొండం పెరిగిందో,
దాని విలువ పెరిగిపోతుంది. ఎప్పుడైతే కొండం తగ్గిపోయిందో దాని విలువ తగ్గిపోతుంది. దేనిదైనా అంతే, ఏ వస్తువుకైనా అంతే. అది వినియోగదారుడి చేతిలో ఉంటుంది. మనమే ప్రతిదీ ఆకాశాన్ని ఎక్కిస్తున్నాము. స్త్రీల వ్యామోహం తగ్గించుకోవాలి. ఈ మధ్యకాలంలో పురుషులు కూడా చేతులకి 4 ఉంగరాలు ఏమిటో ఎలర్జెటిక్గా కూడా ఉంటుంది కొంతమందిని అలా చూడాలంటే. మగవాళ్ళ మెడలో గొలుసులు, బ్రాస్లెట్లు, చేతి నిండా ఉంగరాలు. ఏదో పూర్వం పెద్దవాళ్ళకి వాళ్ళకి ఒక్క వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉండేది అంతే. అంతేగాని 4 ఉంగరాలు ఏమిటి మగవాళ్ళకి? వాళ్ళు ఏమైనా బంగారపు పుట్ట, మెడలో గొలుసు, ఓ బ్రాస్లెట్టు ఏమిటది ఆడాళ్ళలాగా? వాళ్ళని కూడా ఓ మంచి సెల్ ఫోన్ ఎలాగా ఉంటుంది. వాళ్ళకి జరుగుతున్నాయి, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అందుకని దయచేసి అందరూ బంగారం మీద వ్యామోహం తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పర్నాల.